శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ప్రస్తుతానికి ఈరోజు నేను నంద్యాల జిల్లాలో శ్రీ మహానందీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం దగ్గర ఉన్నానండి. ఇది నంద్యాల నుంచి ఒక 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ మహానంది క్షేత్రం ఒక ప్రముఖ శైవ క్షేత్రం అండి. ఇక్కడ ఆ పరమశివుడు మనకి మహానందీశ్వరుడుగా, అలాగే అమ్మవారు శ్రీ కామేశ్వరి దేవిగా ఇక్కడ అవతరించారండి. ఇక్కడ మహానందీశ్వర స్వామిగా స్వయంభువుగా అవతరించారు ఆ శివుడు. అలాగే ఇక్కడ ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే నల్లమల అడవుల్లో ఉంటుందండి. నల్లమల అడవులు పర్వత పంక్తికి పక్కనే దగ్గరలో ఉంటుందండి ఇదంతా కూడా. ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పురాణ గాథల ప్రకారం చూసుకున్నట్లయితే ఇది 7వ శతాబ్దం నాటిదని చెప్తున్నారు. ఇక్కడ యొక్క శిల్పశైలి అలాగే ఇదంతా కూడా ఈ కట్టడం అదంతా దాని ప్రకారం ఇదంతా కూడా 7వ శతాబ్దంలో నిర్మించిందని మనకు తెలుస్తుందండి. అలాగే మనకి ఈ మహానంది చుట్టూతా కూడా ఒక 15 కిలోమీటర్ల చుట్టూతా మనం చూసుకున్నట్లయితే నవనంది ఆలయాలు అన్నీ కూడా ఉంటాయండి. మనకి ప్రముఖంగా ప్రథమనంది, నాగనంది, సోమనంది, అలాగే శివనంది, సూర్యనంది, విష్ణునంది, అలాగే మహానంది ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అది మహానంది అండి. అలాగే వినాయక నంది, అలాగే గరుడ నంది, ఇలా మనకి 9 నందులు నవనందులు ఉంటాయండి. ఈ అన్నిట్లో కూడా ఈ మహానంది ప్రముఖమైనది కాబట్టి ఈ యొక్క ఆలయం మనం చూపించడం జరుగుతుంది. అలాగే ఈ నవనందుల ఆలయాలన్నీ కూడా మీరు ఉదయం నుండి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు అన్నీ కూడా దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి మనకి పురాణాల్లో కూడా ఉన్నదండి. అందువల్ల మీరు ఎవరైతే ఈ మహానంది ఆలయానికి సందర్శించడానికి వస్తారో ఈ క్షేత్రానికి వాళ్ళందరూ కూడా కొద్దిగా తీరిక చేసుకుని ఈ నవనంది ఆలయాలు అన్నీ కూడా ఈ మహానంది ఆలయాన్ని చుట్టూతానే ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా మీరు దర్శనం చేసుకుంటారని నేను మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ ఆలయానికి ఎదురుగుండా చూసుకున్నట్లయితే మనకి ఈ పెద్ద నంది యొక్క విగ్రహం మనకు కనిపిస్తుందండి. బయటన వెలుపల వైపు చుట్టూతా గార్డెన్ ఉంది కదా, ఇది బయట. ఇక్కడ నుంచి లోపలికి చూడండి, ఈ యొక్క వ్యూ చూసుకుంటే ఇదంతా కూడా బయట వ్యూ అండి. ఇక్కడ నుంచి ఆలయం లోపలికండి. వర్షం పడుతుంది ఈరోజు. ఇక్కడంతా కూడా నల్లమల అడవికి చాలా దగ్గరలో ఉన్నందువల్ల ఇదంతా కూడా వర్షం అది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. నేను కూడా ఉదయాన్నే రావడం వల్ల కొద్దిగా వర్షం పడుతున్నట్టు బాగా తెల్లవారుజామునే వర్షం కూడా బాగా ఎక్కువ పడింది ఇక్కడ. ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఈ ఆలయం చుట్టూతా కూడా మనకి అంతా అరటి తోటలు అలాగే కొబ్బరి తోటలు అన్నీ కూడా ఉంటాయండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాలతో ఉంటుంది. ఈ ఆలయం లోపల చూసినట్టయితే మనకి ప్రధానంగా 3 కోనేరులు ఉంటాయి. 3 పుష్కరులు. బయటన 2 ఉంటాయండి, ఎడమవైపు కుడివైపు. లోపల ఒకటి ఉంటుందండి ప్రధానమైనటువంటి కోనేరు. మీకు అదంతా లోపలికి వెళ్ళి ఇదంతా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మన ఆలయ ఈఓ గారి యొక్క అనుమతి కూడా నేను తీసుకున్నాను. లోపల ఏదైతే మనకి ప్రధాన ఆలయం ఉందో అది మాత్రం తీయకుండా అంతా వీడియో తీసి చూపించడానికి ఆయన మనకి అనుమతి ఇచ్చారండి. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇంకొక నంది ఉంది చూసారా లోపలికి వెళ్ళడానికి. ఎదురుగుండా మనకి శివపార్వతుల యొక్క విగ్రహాలు మనకి అభయహస్తాలతో ఈ విగ్రహాలు ఎంతో చక్కగా మనకు కనిపిస్తున్నాయి. గోపురానికి ఎదురుగుండా చూసుకున్నట్లయితే ఎదురుగుండా మనకి నందీశ్వరుడు. ఎవరైతే ఎవరైతే శ్రీశైలం వచ్చామో లేదంటే అహోబిలం వచ్చామో ఈ చుట్టుపక్కల నంద్యాల జిల్లా కర్నూలు దగ్గర ఎవరైతే అందరూ ఈ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి మహానంది క్షేత్రానికి అందరూ కూడా రండి తప్పనిసరిగా. ఇక్కడ మనకి రావుకేతుల పూజలు కూడా చేస్తారండి. ఈ మహానంది క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనకి ఎన్నో పూర్వజన్మలో చేసిన పాపాలు అలాగే ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని మనకి పురాణాల్లో కూడా ఉన్నాయండి. ప్రతి పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైతే మనకి సింహాచలం, తిరుపతి, అన్నవరం అన్ని చోట్ల కూడా ఆలయం వాళ్ళే మనకి అగరవత్తులు అలాగే ఈ సామాన్లన్నీ అమ్ముతున్నారు కదా, అలాగే ఇక్కడ కూడా ఒక స్టాల్ ఉందండి.
ఇక్కడ గార్డెన్ లోపల మనది వినాయక స్వామి వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. పూజకు సామాన్లండి ఇవన్నీ. పూజకి ఏదైతే మన సామాన్లు మనం కొనుగోలు చేయాలో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బయటనే ఆలయానికి మనకి కుడివైపున ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం 50 రూపాయలు, 100 రూపాయల టికెట్లు కూడా మనకి లభ్యం అవుతాయండి. సోమవారాల పూట, శనివారాల పూట కొద్దిగా మనకి రష్గా ఉంటుంది. మామూలు రోజుల్లో మనం ఉచిత దర్శనానికైనా మనం వెళ్ళవచ్చండి. అంటే టైం అది సరిపోతుంది అనుకుంటే. ముందుగా మనం ఇక్కడ ఏమైనా మన బ్యాగులు, లగేజీలు లేదంటే సెల్ ఫోన్ ఉంటే ఇక్కడ మనం భద్రపరచుకోవచ్చు. ఆలయానికి ప్రధాన ద్వారానికి ఎడం పక్కన ఉంటుందండి క్లాక్ రూము. దేవస్థానం వారిచే నిర్వహించబడుతుంది ఇదంతా కూడా. లోపలికి సెల్ ఫోన్లు అవి అనుమతి ఉండదండి. ఇక్కడ మనం ఏదైతే మన సెల్ ఫోన్లు, ఏదైతే మన విలువైన వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం సెల్ ఫోన్లే లోపలికి తీసుకెళ్ళకూడదు. అవన్నీ ఇక్కడ మనం భద్రపరచుకొని వాళ్ళు టోకెన్ ఇస్తారు. అది పట్టుకొని మనం లోపలికి వెళ్ళవచ్చు. ప్రధాన ఆలయంలోకి వెళ్ళే ప్రధాన ద్వారం అండి ఇది. ఓం నమః శివాయ. చూడండి ఇక్కడ ఎడం పక్క చూసుకుంటే శివపార్వతులు, అలాగే వినాయకుడు, కుమారస్వామి ఎంతో చక్కని అపురూపంగా తీర్చిదిద్దినటువంటి కళాఖండంగా మనకి ఇక్కడ ఉందండి. ఇటుపక్క చూసుకుంటే అమ్మవారి విగ్రహం ఉంది. మనం ఇప్పుడు ప్రధాన ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నామండి. ఓం నమః శివాయ, శంభో హర హర మహాదేవ. ఓం నమః శివాయ, శంభో హర హర మహాదేవ. ఇదంతా కూడా చాలా అపురూపమైనటువంటి ఈ శిల్పకళ నైపుణ్యం అంతా కూడా చాలా చాలా పాతదండి. చాలా ప్రాచీనమైనటువంటిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ప్రధాన ఆలయంలోకి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ అంటే కుడి పక్కన మనకి శివుడు ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఒక విగ్రహం చాలా పెద్దది ఉందండి. చూడండి. అలాగే మనం ఎడం పక్క చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహం ఉంది. అభయహస్తంతో అమ్మవారి విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కుడిపక్క ఆ పరమశివుడు, ఎడం పక్క అమ్మవారు అభయహస్తంతో మనకు కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా చాలా బాగుందండి, ఆహ్లాదకరంగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 విగ్రహాలు కూడా మనకి మనసులో ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా కూడా మనం ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో మనం వచ్చినట్లయితే మనసులో ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అనుకుంటూ వస్తే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇందాక మనకి లోపలికి రాగానే రెండో ప్రాకారంలో మనకి 2 కొలనులు, 2 పుష్కరాలు ఉంటాయండి. ఏదైతే మనకి ప్రధాన పుష్కరం లోపల ఉందో దాంట్లోంచి నీళ్లు బయటికి ఈ రెండిట్లోకి వస్తాయండి. ఇక్కడ నుండి బయట పంట పొలాలకి చుట్టూతో కూడా మనకి చాలా ఎక్కువ ఒక 4, 5 ఊర్లకి మొత్తం అందరికీ కూడా నీటి సరఫరా ఇక్కడి నుంచే జరుగుతున్నట్టండి. చుట్టూతో అరటి తోటలు, కొబ్బరి తోటలు, ఎన్నో తోటలకి నీరు ఈ మహానంది ఆలయంలో పుష్కరంలోంచి వెళ్ళి సరఫరా జరిగి అవన్నీ కూడా పంటలు సుభిక్షంగా పండడం అంటే మామూలు విషయం కాదండి. ఇది సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడూ కూడా ఒకేలాగా నీరు ఎండిపోవడం కానీ, నీరు ఆగిపోవడం కానీ జరగదు. లోపల ఏదైతే ప్రధాన ఆలయం ఉందో అక్కడ శివలింగం ఉందో ఆ శివలింగం కింద నుంచి నీరు వస్తుందండి. ఇదంతా కూడా ప్రధాన పుష్కరంలోకి. అక్కడ నుండి ఎడం పక్క, కుడి పక్క 2 పుష్కరాలు మనకు కనిపిస్తున్నాయి కదా. ఒక పక్క పురుషులు, ఒక పక్క స్త్రీలు స్నానాలు ఆచరిస్తున్నారు. చాలా చక్కగా, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఈ నీరు కూడా ఎప్పుడూ కూడా చాలా స్ఫటికంలాగా, ఎప్పుడు మనం రూపాయి బిళ్ళ వేస్తే కిందన కనిపించే విధానంగా మనకి ఉంటుంది నీరంతా కూడా. ప్రధాన ఆలయంలో మీరు చూసినట్లయితే, మీరు రూపాయి బిళ్ళ వేసినట్లయితే కింద ఎంత క్లియర్గా ఉందో క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంటుందండి. ఇదిగోండి బయటికి వెళ్ళే వాటర్ చూడండి, అవుట్లెట్ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అభిషేకాలు అవి చేస్తుంటారు. అభిషేక మండపం ఇది. ఎంత వీలైతే అంత మీకు ఈ లోపల ఈ మందిరం, ఈ క్షేత్రం అంతా కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఎంత శుద్ధంగా ఉన్నాయో జలం అంతా కూడా. ఇక్కడ మనకి
విష్ణుమూర్తి అవతారమైన మత్స్యావతారమైన చేపలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా చాలా ప్రకృతి రమణీయమైన ప్రదేశం అండి. నల్లమల అడవి పంక్తిలో ఉంది ఇదంతా కూడా. పొల్యూషన్ అనేది ఇక్కడ ఉండదు. శుభ్రంగా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆక్సిజన్, జీరో పొల్యూషన్ అండి ఇదంతా కూడా. ఇగో నేను ఇందాక చెప్పినట్టు ఎడమ పక్క స్త్రీలు స్నానాలు ఆచరించే కొలను, కుడిపక్క పురుషులు ఆచరించేది. ఏ విధమైన ఇబ్బంది ఎవరికీ ఉండదు. ఇటుపక్క లోతు తక్కువగా ఉంది. చిన్నపిల్లలు కూడా ఇక్కడ స్నానాలు అది చేసుకోవచ్చు ప్రశాంతంగా. అందరూ కూడా ఇక్కడ స్నానాలు ఆచరించి లోపల గర్భగుడికి వెళ్తారండి అందరూ కూడా. అది ఒక ఆచారంగా ఇక్కడ ఉంది. మహానంది ఆలయానికి ఎవరైతే వస్తారో అందరూ కూడా ఇక్కడ కోనేటిలో స్నానం చేయడం అనేది అందరికీ ఒక ఆచారంగా ప్రాచీన కాలం నుంచి కూడా ఉందండి. నేను ఇదివరకు ఒకసారి నా చిన్నప్పుడు వచ్చానండి. ఇప్పుడేమో అందరికీ చూపించడానికి అని చెప్పి వీడియో తీయడానికి వచ్చాను. ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంది నాకైతే మాత్రం ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తే. ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఇలాంటి కళాఖండాలన్నీ కూడా కట్టడం అనేది కష్టం అండి. లోపలికి వెళ్ళే ప్రధాన ఆలయానికి ఎడమ పక్క, కుడి పక్కకు కూడా మనకి ప్రత్యేకంగా ఇదిగోండి మనం ఇప్పుడు మొదటి ప్రాకారంలోకి వెళ్తున్నాం. ఇందాక మనం చూసాం కదా! లోపలికి వెళ్తే ఇక్కడ ప్రత్యేకంగా ఇది ప్రధాన కోనేరండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా! చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. అయినా సరే నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ ఎవరో కూడా ఈ కోనేరులో షాంపూలు కానీ, సబ్బులతో కానీ స్నానాలు చేయరాదని పెట్టారు. ఇక్కడే కాదండి, మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే ఎక్కడ కూడా మనం ఆ నదిని, ఆ గంగా జలాన్ని మనం శుభ్రంగానే ఉంచాలి తప్ప ఈ కెమికల్స్ ఇవన్నీ వేసి మనం కలుషితం చేయకూడదండి. మనం బాధ్యతగా ఉండడం మర్చిపోకూడదు. ఇంకోండి ఇది ప్రధాన పుష్కరిణి ఏదైతే ఉందో చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చాలా కిందన మనకు కనిపిస్తుందండి. మీరు చూసినట్లయితే నేను జూమ్ చేసి చూపిస్తాను. చాలా స్వచ్ఛమైన గంగా జలం ఇది. ఇది ప్రధాన ఆలయంలో ఏదైతే శివలింగం ఉంటుందో దాని కింద నుంచి ఉద్భవించి గంగాజలం మనకి ఇక్కడికి ఈ కోనేటిలోకి మనకు వస్తుంది. 365 రోజులు కూడా ఈ నీరు మనకి ఒకే లెవెల్‌లో ఉంటుంది. తగ్గడం జరగదు, పెరగడం జరగదు. ఎంత చలికాలమైనా ఇక్కడ నీరు వెచ్చగా ఉంటుందండి. ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. అది ఈ కోనేటిలో ఉన్న నీరు యొక్క ప్రత్యేకత, గంగాజలం యొక్క ప్రత్యేకత అండి. మీరు గమనించినట్లయితే ఈ కోనేటిలో చాలా స్వచ్ఛమైన, స్ఫటికమైన జలం మనకి కనిపిస్తుంది. మనం ఈ రోజుల్లో అనుకుంటున్నాం నదీ స్నానాలు చేస్తే చాలా పొల్యూషన్ ఉంటుంది, బాగోట్లేదు. మనం అనుకుంటున్న మాటలైతే నదీ జలాల్లో స్నానాలు చేస్తే ఏవో మనకి లేనిపోనివన్నీ వస్తున్నాయి, కమ్యూనికేషన్ డిసీజులన్నీ వస్తున్నాయి అనుకుంటాం. ఇక్కడ చేస్తే మాత్రం మీకు ఏ విధమైన మీ శరీరంలో ఉన్న జబ్బులన్నీ పోతాయండి. ఎందుకంటే ఇది నల్లమల అడవుల్లో ఉంది. స్వచ్ఛంగా ఉంటాయండి ఈ నీళ్ళన్నీ కూడా. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అందువల్ల మీకు లోపల కనిపించట్లేదు వర్షం పడడం వలన. మొత్తం నీరంతా కూడా కదులుతోంది. ఇక్కడ అందరూ చాలా మంది స్నానాలు చేస్తున్నారు. లేదంటే నీరు కదలకుండా ఉంటే కిందన మీకు కనిపిస్తుంది. మహానంది ఆలయం అదేనండి. లోపల చూపిస్తున్నాను కదా అటుపక్క. చాలా మంది స్నానాది కార్యక్రమాలు చేస్తున్నారు. చుట్టూ కూడా మండపాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా? చాలా పురాతన కాలంలో నిర్మించినటువంటి ఆలయం అండి ఇది. ప్రతి చోట కూడా మనకి బోర్డులు అన్నీ కూడా పెట్టారు. శుభ్రంగా ఉంచమని, మన బాధ్యత అని కూడా చెప్పారు. చూడండి ఎంతో చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా. నేనైతే ఒక గంట, గంటన్నర సేపు చక్కగా ఈ పుష్కరంలో స్నానం ఆచరించాను. చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూతో కూడా ఆలయం లోపల మనం ఎంతసేపైనా స్నానం చేసుకోవచ్చు. ఉదయం నుండి సాయంత్రం 5 వరకు లోపల ఈ పుష్కరంలో మనకి ఎలా ఉంటుందండి. 5 తర్వాత మనం బయట ఏవైతే 2 పుష్కరాలు చూసామో అక్కడ స్నానం చేసుకోవచ్చు ఎంతసేపైనా సరే. 8 వరకు ఇబ్బందయితే మనకుండదు. ఈ రోజువారీ జీవితంలో మనకి ఏవైతే
చిరాకులు, తలనొప్పులు, టెన్షన్లు ఉన్నాయి అవన్నీ కూడా విడిచిపెట్టేసి మనం ఈ దైవక్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడే కాదు, మనం తిరుపతి వెళ్ళినా, సింహాచలం వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా, ఈ మహానంది వచ్చిన అక్కడికి వెళ్ళినా సరే మనకి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత అండి. మనం ఏది కూడా ఏ విషయాల్లో కూడా బయట విషయాలన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని ధ్యాన ముద్రలో ధ్యానం చేసుకుంటే మనకి మానసికమైనటువంటి ఆనందం, ప్రశాంతత కలుగుతుంది. చూడండి వర్షం పడుతోంది చుట్టూతా కూడా మనకి. ఇక్కడ నేను దీని కిందకి వచ్చి మీకు నేను చూపిస్తున్నాను. చినుకులు అయితే పడుతున్నాయండి. మనం ప్రధానంగా ఈ మహానంది యొక్క ఆలయ చరిత్ర మనం చూసుకున్నట్లయితే మనకి ఆలయం లోపల ఉండే శివలింగం ఏదైతే స్వయంభూగా వెలిసిన మహానందీశ్వర స్వామి ఉన్నారో, ఇక్కడ ఆలయంలో స్వామి మహానందీశ్వర స్వామిగా స్వయంభూగా మనకి ఇక్కడ వెలిసారండి. అలాగే అమ్మవారు శ్రీ కామేశ్వరి దేవిగా అవతరించారు. లోపలికి వెళ్ళే మార్గం అండి ఇది. అమ్మవారు ఇక్కడ కామేశ్వరి దేవిగా మనకి ఇక్కడ వెలిసారు. పూర్వకాలంలో ఇక్కడ ఏంటంటే ఆవు రోజు కూడా వచ్చి ఇక్కడ పాలు ఇచ్చేదండి. లోపల గర్భగుడిలోకి వచ్చి ఆవు పాలు ఇస్తూ ఉండేది. ఏదైతే స్వామివారి శివలింగం ఉందో శివలింగం మీద పడేటట్టుగా ఆవు ఇక్కడ పాలు ఇస్తూ ఉండేది. ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నాడో ఆవు యొక్క యజమాని ఆయన కోప్పడంతో, ఆవును తరవడంతో ఆవు ఏం చేసిందంటే ఆ కంగారులో ఆ శివలింగం మీద పాదం మోపడంతో శివలింగం మీద ఎప్పటికీ మనం చూసినట్లయితే ప్రధాన స్వయంభూ శివలింగం మీద ఒక రకమైనటువంటి ఆవు కాలు యొక్క ముద్ర ఉంటుందండి. అంటే శివలింగం లోపలికి కొద్దిగా లొత్తగా నొక్కుబడినట్టుగా ఉంటుంది. అప్పటి నుండి ఇది అదే విధంగా ఉంది. ఇక్కడ శివలింగం మీద మనం చూసుకున్నట్లయితే ఆవు గిట్ట గుర్తు లింగంపై ఉంటుందండి. ఇది ఒక ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ క్షేత్రంలో మనం స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చండి. ఏదైతే శివలింగం లోపల ప్రధాన గర్భగుడిలో ఉంటుందో ఆ శివలింగాన్ని మనం ముట్టుకోవచ్చు, అలాగే మనం తాకవచ్చు. మన శిరస్సు కూడా దాని మీద శివలింగం మీద పెట్టి తాకవచ్చు. అక్కడ మనం గమనించినట్లయితే లింగానికి కింద నుంచి కూడా నీరు ఊరుతూ ఉంటుందండి. ప్రత్యేకంగా మనకి ఇక్కడ శివలింగం కింద నుంచి భూమిలో నుంచి 5 నీటి ఓటలు వస్తూ ఉంటాయండి. నీటి ఓటలు 5 వస్తాయండి. అవన్నీ కూడా మనకి బయట ఏదైతే ప్రధాన పుష్కరం ఉందో ఆ పుష్కరంలోకి మనకి కలుస్తాయి. అక్కడి నుండి మనకి మొత్తం అంతా కూడా బయట 2 పుష్కరాలు ఏవైతే ఉన్నాయో బయట అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సుమారుగా మనకి క్షేత్రంలో ఉండే నీరు, ఇక్కడ ఊరే నీరే మొత్తం చుట్టుపక్కల ఉన్న మొత్తం 3000 ఎకరాలకు సాగునీటిగా మనకి పంపిస్తున్నారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధాన చరిత్ర చూసుకుంటే మనకి కృతయుగంలో మనకి శిలాదుడు అనే ఒక ఋషి సంతానం కోసం ఎంతో ఘోర తపస్సు చేశారండి. చేసినప్పుడు ఆ తపస్సుకి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శిలాదునికి 2 కుమారులని ఆ పరమశివుడు ప్రసాదించాడండి. వారిలో పెద్ద ఆయన పేరు నంది, చిన్న ఆయన పేరు పర్వతుడు అండి. నంది పర్వతుడు ఇద్దరికి కూడా పుట్టుకతోనే సహజంగా ఎంతో శివభక్తి ఉండేదండి. కొంతకాలానికి నంది శివుని గురించి ఎంతో ఘోరంగా తపస్సు చేశాడు. చేయడం వలన ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, వరాన్ని కోరుకున్నాడు. తను శివునికి ఎప్పటికీ కూడా వాహనమయ్యే వరాన్ని ప్రసాదించమని నంది అన్నాడు. అలాగే శివుడు సరేనని చెప్పి నందిని తన వాహనంగా చేసుకున్నట్లుగా మనకి పురాణాల్లో తెలుస్తుంది. ఇప్పటికీ కూడా మనం అదే చూడవచ్చు. అలాగే ఈ విధంగా నంది తపస్సు చేసిన స్థలమే ఈ మహానందిగా మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. చూడండి అక్కడ ఆవు పాలిస్తున్నటువంటిది వీళ్ళు ఒక రకమైన ఆవిష్కరించి మనకు చూపిస్తున్నారు. అలాగే ఏదైతే మనకి ఇక్కడ నంది తపస్సు చేసిందో అది మనకి మహానందిగా ఈ ప్రాంతం అంతా కూడా నంది మండలంగా మనం చెప్పుకోవచ్చు, ప్రసిద్ధి చెందిందండి. నంది తను అనుగ్రహించిన మహానందిలోనే నెలకొని ఇక్కడే ఉందండి. భక్తులకు కటాక్షించమని శివుని వేడుకున్నారు. అంటే శివుడిని స్వామి నువ్వు నన్ను ఎక్కడైతే కటాక్షించావో అక్కడే నువ్వు కూడా ఉండి భక్తులకు కూడా నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే భక్తులు వచ్చి నీకు పూజలు అందిస్తారో వాళ్ళందరినీ కూడా కటాక్షించాలని శివుని వేడుకడుగా నంది ప్రార్థనను శివుడు మన్నించి ఇక్కడే శ్రీ మహానందీశ్వరుడే స్వయంభూగా వెలిచారండి. ఇక్కడ పార్వతీ అమ్మవారు మనకి కామేశ్వరి అమ్మవారుగా
స్వయంభూగా కూడా వెలిసారు. ఇక్కడ చూడండి చుట్టూతో కూడా మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఇక్కడ ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో, అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళు, అలాగే ఈ ప్రముఖంగా ఇప్పుడు ప్రస్తుతానికి మ్యారేజ్ జీవితంలో ఎవరికైతే ఇబ్బందులు తలెత్తున్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క నాగసర్పాలకి ఎవరైతే పూజలు అందించి చుట్టూతో ప్రదక్షిణలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందండి. ఇక్కడ ప్రధానంగా మనం ఇంకోటి చెప్పుకోదగ్గది ఏంటంటే రాహుకేతుల పూజలు ఇక్కడ ప్రధానంగా ప్రత్యేకంగా జరిపిస్తూ ఉంటారు. అది కూడా ఇక్కడ మనకి కాళహస్తి తర్వాత ఇక్కడ ప్రధానంగా రాహుకేతు పూజలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. చూడండి ఇవన్నీ కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయాలండి. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఉపాలయాలు అంటారు ఇవన్నీ కూడా. ఇది కూడా చూడండి బావి, ఇది చాలా పురాతనమైనటువంటి బావి ఉంది ఆలయంలో మనకి. చూడండి ఇది ధర్మరాజు ప్రతిష్ఠితమైనటువంటి శివలింగం. ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అంటండి ఇది. శివలింగాలు ఎవరెవరు ప్రతిష్ఠించారో అవన్నీ కూడా ఇక్కడ రాశారు. భీముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇది. ఇవన్నీ ఉపాలయాలు. అలాగే ఇది మన అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అండి. నకులుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. అంటే వాళ్ళు ఆ కాలంలో ప్రతిష్ఠించి పూజలు అందించినటువంటి శివలింగాలండి ఇవన్నీ కూడా. మనం ప్రత్యేకంగా మనం హిందూ ధర్మంలో ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా మనం గోవుని సంరక్షించడం, అలాగే పూజించడం అనేది మన యొక్క ప్రత్యేకమైనటువంటి గోవుకి హిందూ ధర్మానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందండి. సంపంగి చెట్టు చూడండి, ప్రతి చెట్టుకి దాని యొక్క ప్రాముఖ్యత, ఉపయోగం కూడా ఇక్కడ మనకి బోట్ల రూపంలో ఈ మహానంది క్షేత్రంలో పెట్టారండి. అది మనం తెలుసుకున్నట్లయితే మన జీవన శైలిలో, అలాగే జీవన విధానంలో మనకి ఎంతో ఉపయోగపడతాయండి. ప్రతి మొక్క, ప్రతి చెట్టు కూడా మన మానవంతో మన జీవనంలో ముడిపడే ఉంటుందండి ఏదో విధంగా. మనం తెలుసుకున్నట్లయితే మనం దాని నుంచి ఎంతో ఉపయోగకరంగా మనకి ఉపయోగం పొందవచ్చు. ఇదంతా కూడా లోపలికి వెళ్ళే క్యూ లైన్ అండి. ఇక్కడ మహాశివరాత్రికి, అలాగే కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రికి లింగోద్భవకాలంలో అభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవం అతి వైభవంగా చేస్తారండి ఇక్కడ మహానందీశ్వర స్వామి యొక్క ఆలయంలో. మనకి శివరాత్రికి శ్రీశైలంలో ఎలా అయితే మనకి ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయో పూజలన్నీ కూడా ఇక్కడ కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు. చూడండి శిఖరం, మీరు ఏ ఆలయానికి వెళ్ళినా మనం శిఖర దర్శనం చేసుకోవడం చాలా ఒక ప్రాముఖ్యత అండి. ఈ యొక్క ఆలయ శిల్పశైలి అంతా కూడా చూస్తున్నట్లయితే చాలా పురాతనమైనటువంటిది. చుట్టూతా కూడా మండపాలండి ఇవన్నీ కూడా. అందరూ భక్తులందరూ కూడా వీక్షించాలని నేను ఇవన్నీ కూడా, ఎవరో ఇక్కడ జనసందోహం లేకపోయినా సరే నేను ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వీడియో తీసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంతవరకు వీడియో తీయడానికి అవకాశం ఉంటే అదంతా కూడా నేను చూపిస్తానండి మీకు. చుట్టూతో కూడా మనకి ఎదురుగుండా కనిపిస్తుంది కదా, అది రాహుకేతు మండపం అండి. అటుపక్క నుంచి మనం వెళ్ళాలి, దారి చూపిస్తాను. రాహు ధ్యాన శ్లోకం, కేతు ధ్యాన శ్లోకం. ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నట్లే మనకి శ్రీకాళహస్తిలో రాహుకేతులకు ప్రత్యేకంగా ఏ విధంగా పూజలు చేస్తారో ఇక్కడ కూడా మనకి రాహుకేతులు పూజలు చేస్తారు. ఎవరికైతే జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో, పెళ్లి సంబంధాలు కుదరట్లేదు, అలాగే పిల్లలు పుట్టి ఇబ్బందులు అవుతున్నాయో, లేదంటే పెళ్లి అయిపోయిందండి మా జీవితంలో ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి, ఇబ్బందిగా ఉందండి అన్నవారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోండి. మీ జీవితం అంతా కూడా చాలా సఫలీకృతంగా, చాలా సాఫీగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఒక్కటే చెప్పగలను,
ఎవరైతే మనం దైవాన్ని నమ్ముకున్నామో, మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు పక్కన పెట్టండి. ప్రస్తుతం మనం ఏదైతే మనం చేస్తున్నామో, మంచిగా దైవాన్ని నమ్ముకుని ధర్మ దిశలో మనం వెళ్తున్నామో, మన ధర్మం ఏదైతే ఉందో మనం దాన్ని ఫాలో అవ్వాలండి. మనం దాన్ని ఫాలో అయితే మనం ఇదిగోండి ఇది రాహుకేతు యొక్క ఎదురుగుండా మనం ఇందాక అటుపక్క నుంచి చూసాం. ఇదేనండి రాహుకేతు యొక్క పూజలు చేసే విశేషమైనటువంటి మండపం అది. మనం మన ధర్మాన్ని ఆచరించాలండి ఖచ్చితంగా. మనకు తెలిసి తెలియక ఏవైతే తప్పులు చేస్తామో వాటన్నిటికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్‌లో ఇక ముందు కూడా మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. నేను ఏది పాపం చేయలేదండి. నేను ఏం తప్పు చేయలేదనుకుని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం బానే ఉండొచ్చు. ఏమి తప్పులు చేయకపోవచ్చు. కానీ క్రిత జన్మలో మనకి ఏమైతే తప్పులున్నాయో అవన్నీ కూడా ఈ జన్మకి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయండి. అవన్నీ కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలండి. మహానంది క్షేత్రంలో రాహుకేతులు గల సంబంధ విశేషం అంతా కూడా ఇక్కడ చక్కగా వీళ్ళు రాశారు. ఇందులో కూడా నేను మీకు వీడియోలో చూపించాను. ఇదంతా కూడా మీరు పాజ్ చేసి అంటే ఆపి ఇదంతా కూడా చదువుకుంటే ఇదంతా కూడా వృత్తాంతం అంతా కూడా మీకు అర్థమవుతుంది. లేదు అనుకుంటే మీరు చక్కగా మీ పిల్లలతో, మీ బంధువులతో, మీ స్నేహితులతో అందరితో కలిసి ఎప్పుడు వీలైతే అప్పుడు శుభ్రంగా ఇక్కడికి ఈ క్షేత్రానికి విచ్చేయండి. శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మహానంది క్షేత్రం దర్శించుకోవాలని నేనైతే చెప్పడం జరుగుతుంది. అక్కడి నుండి శ్రీశైలం నుండి మనకి మధ్యాహ్నం 1 గంటకి మనకి బస్సుందండి మహానందికి నేరుగా రావడానికి. అక్కడి నుంచి ఒక 7, 7:30 గంటలు పడుతుందండి. జర్నీ అంతా కూడా మనకి నల్లమల అటవీ ప్రాంతంలోంచి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోంచి జరుగుతుంది. సాగుతూ ఉంటుందండి జర్నీ అంతా కూడా. చాలా చక్కగా ఉంటుంది. చుట్టూతా కొండలు, చెట్ల మధ్యలోంచి ఈ యొక్క జర్నీ జరుగుతుంది. ఇదిగోండి లోపల మనకి రాహుకేతుల యొక్క విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా మూసేసి ఉంది. కానీ నేను లోపల పెట్టి జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి. మనకి ఏవైతే గ్రహ దోషాలున్నాయో అవన్నీ కూడా మనం దోష నివారణార్థం మనం చేసుకునే పూజలండి ఇవన్నీ కూడా రాహుకేతు పూజలు. మనకి నవగ్రహాలు ఉంటాయి కదా! ప్రతి గ్రహానికి కూడా ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. అలాగే మనం ఏదైతే దానం చేయాల్సి ఉంటాయో ప్రతి గ్రహానికి ఒక్కొక్కటి ఉంటుందండి. శనగలు, ఉలవలు అలాగే కొన్ని బియ్యము అలాగే అవన్నీ ఉంటాయి. దాని ప్రకారం మీరు ఏదైతే మనకి జాతక చక్రంలో మనకి ఏ గ్రహం అయితే మనకి నీచ స్థితిలో ఉందో దాన్ని మనం ఉచ్చ స్థితికి తీసుకురావాలి. తీసుకురావడం వల్ల మన జాతకం ఏదైతే ఉందో అది సరిపోతుందండి. దాని ప్రకారం మనకి ఇబ్బందులు రాకుండా మన జీవనం సాఫీగా మనం గడపవచ్చు. మనం అనుకున్నట్లయితే ఇందాక మనమే చెప్పుకున్నాం కదా! ఎక్కడైతే మనం ఆవుల్ని మనం పూజిస్తామో అక్కడ మనకి చాలా బావుంటుందండి. ఇక్కడ ప్రత్యేకంగా మహానందిలో ఆవుల్ని, అలాగే ఎద్దుల్ని, ఆంబోతుల్ని కూడా పోషిస్తున్నారు. ఇక్కడ మనం ఏదైనా మనం ఇవ్వాలనుకుంటే గ్రాసంలాగా మనం ఇక్కడ గోశాల ఉంది కదా! వాళ్ళకి మనం అమౌంట్ రూపంలో ద్రవ్యాలు ఏదైనా మనం జమ చేయవచ్చు. గోవులు పోషణార్థం. చాలా పెద్ద మండపాలండి ఇవన్నీ కూడా. వర్షం పడడం వల్ల మనకి కొద్దిగా ఇలా కనిపిస్తుంది ఇదంతా కూడా. ఎండొస్తే అంత క్లియర్‌గా ఉంటుంది. ఇదిగోండి గోమాతకు సమర్పించడానికి రూ. 20 అంటే మనకి ఈ యొక్క గ్రాసం గోమాతకి సమర్పించడానికి మనకిస్తారు. మనం పెట్టవచ్చు. ఇక్కడనే కాదండి మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా లేదంటే మీరు మీ ఊర్లో ఇంటి దగ్గర రోడ్డు మీద గోవుని చూసినా మీరు చక్కగా పాదరక్షలు విడిచిపెట్టి దండం పెట్టుకోండి. దానికేమైనా ఇవ్వగలిగితే ఏదైనా మీరు తినడానికి మీరు పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది మీకు. గోవు అనేది మనకి తల్లి లాంటిదండి. మన అమ్మ ఎలాగో గోవు అలాగేనండి. మన హిందూ సంప్రదాయ ప్రకారం అది మాత్రం మర్చిపోకండి. గోవులో ప్రతి వస్తువు కూడా ప్రతీది కూడా మనకి ఎంతో స్వచ్ఛంగా ఉంటుందండి. మన తల్లి లాంటిదే గోవు. మనం అది మర్చిపోకూడదు. ఈ ఆలయం అంతా కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చుట్టూతా కూడా తిరుగుతున్నానండి. ఇక్కడ మనకి
ఏమో మరి అదృష్టమో లేదంటే మరి ఏదో నాకు తెలియట్లేదు కానీ ఇక్కడ నేను వెళ్ళి ఇక్కడ మన ఈఓ గారిని, మేనేజర్ గారిని అడగగానే ఖచ్చితంగా మనకైతే చుట్టూతా లోపలంతా కూడా మీరు వీడియో తీసుకుంటాను మనకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంత పురాతనమైనటువంటి ఆలయం మీకు నేను చూపించడం నా యొక్క పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నానండి. ఈ రోజుల్లో మన యొక్క ఆలయాలు, మన చరిత్ర అంతా కూడా అందరికీ తెలియజేయడం అనేది కూడా మన బాధ్యతగా నేనైతే భావిస్తున్నాను. అందరూ కూడా తెలుసుకోవాలండి. మనం తెలుసుకోవాలి. మన తర్వాత తరాలకు మన పిల్లలకి కూడా ఇదంతా కూడా చూపించాలి, చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్తారండి? తల్లిదండ్రులుగా మనం చెప్పకపోతే ఇంకెవ్వరు చెప్పరండి. ఇది మనకి ఇక్కడ ప్రసాదాలు విక్రయాలు చేసే ప్రసాదాలు అమ్ముతున్నారు ఇక్కడ మనకి. లడ్డు రూ. 15 అలాగే పులిహోర రూ. 10 అండి ఇక్కడ. మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంది కదా! ఆలయ చరిత్ర అంతా కూడా సంక్లిప్తంగా ఇక్కడ మనకు బోర్డు మీద పెట్టి ఉంది. మీరంతా కూడా చదువుకోవచ్చు ఇక్కడికి వచ్చినట్లయితే. అలాగే రావి చెట్టు దీని యొక్క చరిత్ర కూడా ఉందండి. ఇక్కడ శివుడు కొలువుంటాడంటండి రావి చెట్టులో మనకి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కూడా కొలువుంటారు. ఇక్కడ మనం ఏదైతే మనం ఈ క్షేత్రానికి విరాళాలుగా ఏమైనా ఇద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఇక్కడ డొనేషన్లు అన్నీ కూడా ఈ కౌంటర్లో మనం జమ చేయవచ్చునండి. ఎవరైనా ఆసక్తి కల వాళ్ళందరూ కూడా ఇది కూడా మనం ఒకసారి చూసి కనుక్కొని వాళ్ళు ఏ విధంగా అంటే వస్తు రూపేణా, ధన రూపేణా ఏం తీసుకుంటారో మనం ఒకసారి మనం కనుక్కొని మనం డొనేషన్ ఏమైనా చేయవచ్చు. మనకి ఎంత అనిపిస్తే అంత చేయవచ్చండి. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. చూసారా నంది. ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా నంది మనకి కనిపిస్తూనే ఉంటుందండి. చుట్టూతో చూడండి ఎంత బాగుందో నంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా చెక్కినటువంటి శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎంతో గొప్ప ఇదండి వాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు కూడా అలాగా చేసే ఇదైతే ఎంత టెక్నాలజీ వచ్చినా సరే చేయలేరు. అప్పట్లో టెక్నాలజీ ఉందో లేదో మనకు తెలియదు కానీ ఎంతో చక్కగా ఆవిష్కరించారండి ఇవన్నీ కూడా మనకి. ఇదిగోండి ఇక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక పుస్తక ఆలయం అయితే ఉంది. పుస్తకాలన్నీ కూడా అమ్ముతున్నారు. శివపురాణం, భగవద్గీత, శ్రీమద్ రామాయణము, అలాగే వివేకానందని యొక్క ఆత్మకథ, శివారాధన ఇవన్నీ కూడా. అలాగే మనకి ఇక్కడ ఈ మహానంది క్షేత్రం యొక్క చరిత్ర అదంతా కూడా ఇక్కడ ఉంది. పుస్తక రూపంలో ఇక్కడ అమ్ముతున్నారు. ఎవరికైతే కావాలో వాళ్ళు తీసుకోవచ్చండి. మొత్తం అన్ని రకాల పుస్తకాలు అమ్ముతున్నారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, కార్తీక పురాణం అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఉదయం మనకు 9 గంటల నుంచి సాయంత్రం 5, 6 వరకు ఇక్కడ ఉంటారండి. మనం ఫస్ట్ పుస్తకం అనేది కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళి చదవడానికి ప్రయత్నం చేస్తే మనకి ఖచ్చితంగా మనకి అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందండి. మనం ఎటువైపు జర్నీ చేద్దాం అనుకున్నామో అది ముందుగా మనం చూసుకుని అటుపక్క మనం ఒక తొలి అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా పుస్తకాలు అనేవి మీరు చదవగలుగుతారు. మనం చుట్టూతో తిరిగి వచ్చాం కదా, ఆలయానికి మనం ఎడం పక్క నుంచి లోపలికి వెళ్ళాం, ఇలా తిరిగి వచ్చాం, ఇటు పక్కకు వచ్చాం. మనం ఇప్పుడు ఇక్కడ నీళ్ళు కూడా మనకి ఇబ్బంది లేకుండా తాగునీరు చక్కగా ఉంది. ఇక్కడ ఉచిత ప్రసాదాలు అందించే స్థలం అండి ఇది. ఇందాక మనం చూసింది ప్రసాదాలు అమ్ముతున్నారు. లడ్డు, పులిహోర రూ. 10, రూ. 15. లడ్డు రూ. 15, పులిహోర రూ. 10. ఇక్కడ మనకి పొంగల్ మనకి ఉచితంగా ఇస్తున్నారండి. లోపల ఏదైతే నివేదన చేశారో అది మనకి ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు. చుట్టూతో కూడా మొత్తం అంతా కూడా వృక్ష సంపద అండి. చుట్టూతో కూడా ఈ ఆలయం బయట లోపల కూడా ఎక్కువ అన్ని కూడా వృక్షాలే మనకు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఆలయానికి రైట్ సైడ్ ఏదైతే కుడివైపు ఉందో అటుపక్క ఉన్న పుష్కరం దగ్గరకు వచ్చాం. జువ్వు చెట్టు ప్రతిఫలం. జువ్వు చెట్టు దేవతల్ని భూమి నుంచి స్వర్గానికి పంపడానికి వాడిందంటండి. చూడండి, ఇది యాగాలు, యజ్ఞాల్లో కూడా ఈ జువ్వు చెట్టు యొక్క కొమ్మల్ని వాడతారంట, పుల్లల్ని. ప్రతి చెట్టు యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేకత మనకి ఇక్కడ బోర్డు పెట్టి తెలియజేయడం జరుగుతుందండి ఈ మహానంది క్షేత్రంలో. అలాగే ఇది రైట్ సైడ్ పుష్కరిణి బయట ఏదైతే ఉందో ఆ పుష్కరిణి. మనం ఈ ఆలయాన్ని చుట్టూతో కూడా లోపలంతా అంతరాలయం తప్పితే మిగతా అంతా కూడా వీడియో తీసి ఇలా వచ్చాం.
ఇక్కడ నుండి చూడండి, మనం ఇందాక ఏదైతే వచ్చామో అది మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళే దారిది. ఒకసారి ఇదంతా చూపించి పక్కన మనకి రకరకాల వినాయకుళ్ళు ఉన్నాయండి, విగ్రహాలు వీళ్ళు పెట్టారు. ఆలయానికి ఎడం పక్క చూసుకున్నట్లయితే అది కూడా మీకు నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. నాకైతే పర్సనల్‌గా ప్రత్యేకించి ఎన్నిసార్లు ఈ ఆలయంలో తిరిగినా సరే నాకు ఎంతో తనివి తీరట్లేదని అనిపిస్తుందండి. కానీ సమయాభావం వలన ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాను. నేనైతే ఒక 2 రోజులంతా కూడా ఈ ఆలయం దగ్గర నేనైతే గడిపాను. మీకు వీడియో చూపిస్తున్నాను కానీ ప్రత్యేకంగా నేను లోపల అందరితో మాట్లాడి, ఇక్కడ పంతులు గారితో మాట్లాడడం, అలాగే ఈఓ గారితో మాట్లాడి, ఇదంతా కూడా ప్రతి అంశం, ప్రతీదీ కూడా నేను చుట్టూతో తిరిగి ఎంతో నేనైతే ఎంజాయ్ చేశాను. నేను చెప్పేదేంటంటే మీరు కూడా ప్రత్యేకంగా సెలవు దినాల్లో మీరు ఇక్కడికి విచ్చేయండి. శుభ్రంగా దేవుని దర్శనం చేసుకొని, ఏదైతే మనకి చుట్టూతా ఉన్నాయో అన్నీ కూడా నవనంద క్షేత్రాలు ఏవైతే ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని ఒక 2 రోజులు మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఒక 2 రోజులు వెళ్ళినట్లుంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే 2, 3 దర్శనాలు చేసుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎంతో దూరం నుంచి వస్తారు కదా! ఒక 2, 3 స్వామివారిని, అమ్మవారిని ఒక 2, 3 సార్లు దర్శనం చేసుకుంటే ఉదయాన్నే ఒక దర్శనం, అలాగే ప్రదోషకాలంలో ఒక దర్శనం అలా చేసుకున్నట్లయితే మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వెళ్ళినటువంటి ఫలితం కూడా మనకి కనిపిస్తుంది కదండీ! ఇది మనకి లోపలికి వెళ్ళే ప్రధాన ఆలయానికి లోపలికి వెళ్ళే దారిలో 2 పక్కల 2 మండపాల్లాగా ఉన్నాయండి. కూర్చోడానికి లేదంటే పడుకోవడానికి చాలా మంది భక్తులు, అలాగే సాధువులు వీళ్ళందరూ స్వామీజీలు వీళ్ళందరూ కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు. చూడండి ఇదంతా కూడా మనకి అన్ని చుట్టూతా కొండలే. ఈ విగ్రహాలు కూడా ఎంతో బాగా రమణీయంగా చెక్కారు. లోపల చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ చూసినా మనకి బయట ఈ ఊరంతా కూడా అరటి చెట్లు, కొబ్బరి చెట్లతోనే నిండిపోయి ఉందండి. ఎందుకంటే ఈ చుట్టూతా కూడా ఈ మహానంది క్షేత్రంలో వచ్చే పుష్కరంలో లభ్యమయ్యే నీటితోనే చుట్టూ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పండుతున్నాయని చెప్తున్నారు. ఎంతో ఆనందం వేస్తుంది కదండీ! ఈ యొక్క నీటితోనే చుట్టూ ఉన్న ఇంచుమించుగా అన్ని పొలాలు పండుతున్నాయంటండి. అది వేసవికాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా ఋతువులతో సంబంధం లేకుండా కూడా ఈ నీరు ఊరుతూనే ఉంటుందంట. లోపటి నుంచి వస్తుందంట. 5 దారులుగా మనకొస్తుంది లోపల నుంచి. అలాగే ఈ ఆలయంలో మనకి సీతా సమేత రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయం కూడా ఉంది లోపల. అది మీకు నేను చూపించలేదు, అంటే చూపించొద్దన్నారు. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఒకటుందండి. అది కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ప్రధాన ఆలయం దర్శనం అయిన తర్వాత సీతారాముల యొక్క దర్శనం, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం, అలాగే లోపల మనం అక్కడి నుంచి మనం బయటికి వస్తున్నప్పుడు మనకక్కడ మొత్తం నవగ్రహాలకి కూడా మనం అక్కడ దీపాలు వెలిగించడానికి ఒక పంతులు గారు ఉంటారండి. అక్కడ మనం దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి పూర్తిగా నాశనం అయిపోవడానికి, దోషాలన్నీ పోవడానికి మనం ఆలయం బయట ఉన్నామండి. ఇక్కడంతా కూడా లోపల అమ్మవారికి, అయ్యవారికి పూజలు చేసినటువంటి పంచెలు, చీరలు అన్నీ కూడా ఇక్కడ కొన్ని లోపల పెట్టి అమ్ముతున్నారు. ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇందాక ఏదైతే చూపించానో లోపలికి వెళ్ళే మార్గం అదేనండి ఇది. లోపల పూజకు కావాల్సిన సామాన్లు, అభిషేకానికి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా ఇక్కడ మనకు లభ్యం అవుతున్నాయి. శీఘ్ర దర్శనానికి రూ. 50, అలాగే స్పర్శ దర్శనం, అలాగే ఉచిత దర్శనం అన్నీ కూడా మనకు ఉన్నాయండి ఇక్కడ. మనం ఏది చేసుకుందాం అనుకుంటే అది చేసుకోవచ్చు. అంటే మన ఇబ్బంది లేకుండా. ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే వినాయకుని యొక్క విగ్రహాలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ మనం అటుపక్క నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. వర్షం పడడం వల్ల ఈ గడ్డి అంతా కూడా నానిపోయి మొత్తం కిందన బురదగా ఉన్నట్లుంది ఇదంతా కూడా. అయినా నేను మీకు లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇదంతా కూడా
కార్తీక మాసం అవడం వల్ల అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు మొత్తం అన్నీ కూడా. టికెట్ కౌంటర్ అండి ఇది. ఇలా వెళ్తే లోపలికి టికెట్ కౌంటర్. మనం ప్రధాన ఆలయానికి వెళ్ళడానికి రైట్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ టికెట్ కౌంటర్. మీకు అది కూడా నేను మీకు చూపించేస్తున్నాను. శ్రీ మహానందీశ్వర స్వామి యొక్క దేవస్థానం టికెట్ కౌంటర్. 50 రూపాయలు, 150 రూపాయలు, 500 రూపాయల దర్శనాలు అండి ఇవి. అంటే స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనాలు. మనం ఏదైతే అనుకుంటామో ఆ టికెట్ తీసుకుని లోపలికి చక్కగా వెళ్ళి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. లోపల మీరు వెళ్ళి స్పీడ్గా వచ్చేయడం కాకుండా అన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు స్పెండ్ చేయండి. ఇదిగోండి మనకి ఏదైతే ఈ యొక్క పుష్కరాలు ఉన్నాయో అమ్మవారి విగ్రహం ఇది. ప్రధాన ఆలయంలోకి లోపలికి వెళ్ళడానికి గోపురం అండి. ఇది మనకు బయటికి వెళ్తున్నాం. ఇందాక చూసాం కదా అమ్మవారి విగ్రహం. అలాగే ఇటుపక్క శివపార్వతులు, కుమారస్వామి, వినాయకుడు అండి విగ్రహాలు. ఇక్కడ మనం ఏదైతే మనం లోపలికి వెళ్తున్నప్పుడు చూసామో అదే. మన ఫోన్లు, కెమెరాలు అవన్నీ కూడా భద్రపరిచే స్థలం అది. మనం ఇందాక చూపించాం కదా. క్లాక్ రూము చుట్టూతో ఒకసారి చూపిస్తున్నాను మీకు. ప్రధానంగా నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం వల్ల నాకు కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుందండి. అందరూ చూస్తున్నట్లయితే బాగుంటుందండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రత్యేకించి వేరే ఏవి కూడా పెట్టమండి. అన్నీ కూడా దేవుడికి సంబంధించిన క్షేత్రాలు, అలాగే భక్తికి సంబంధించినవి పెడతాం. ఇగోండి ఇందాక చూపించాను కదా ఇదే. లోపలికి వెళ్ళి మీకు నేను ఇది చూపిస్తాను. లోపల మనం చూసుకున్నట్లయితే వినాయకుడి యొక్క విగ్రహాలన్నీ కూడా ఉన్నాయండి. మీ దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. చేయడం వల్ల అందరూ చూసే ఇది అవుతుందండి. అందరూ కూడా చూడగలుగుతారు మన ఛానల్ని. అంటే నేను చూసింది ఎక్కువ మంది చూపిద్దాం అనే ప్రయత్నం అండి ఇదంతా కూడా. ఇదిగోండి వినాయకుడి యొక్క విగ్రహాలు ఇక్కడ లైన్గా పెట్టారు చూసారా. నేను మీకు దగ్గర నుండి కొద్దిగా చూపిస్తాను. ఎంత కదా కింద ఫుల్గా బురద ఉందండి. గడ్డి అంతా కూడా లోపలికి నానిపోయి ఉంది. ఇదిగోండి వినాయక స్వామి, ఇది ఒక విగ్రహం. ఇవి వాయిస్తున్నారు నా గణపతి స్వామి వారు. ఒక్కొక్క విగ్రహంలో ఒక్కొక్క ప్రక్రియ, ఒక్కొక్క భంగిమలో ఈ విగ్రహాలన్నీ కూడా మనకి వీళ్ళు ఇక్కడ తీర్చిదిద్దారు. వీణ వాయిస్తున్నటువంటి గణేశుడు, అలాగే డప్పులు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కటి భంగిమలో ఉన్నట్టు చూడండి. నాదస్వరం ఊదుతున్నటువంటి వినాయక స్వామి చూసారా. ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా ఉన్నాయి. లైన్గా అన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రాకారం అంతా కూడా గోడ కూడా చాలా చూడ్డానికైతే మనకి ఇక్కడ వాతావరణం చిన్న వర్షం కూడా పడుతున్నందువల్ల ఎంతో ఆహ్లాదకరంగా పచ్చగా పొలాలు అన్నీ కలిసి ఉన్నాయండి. ఇదిగోండి ఇందాక మనం ఇటు నుంచే కదా లోపలికి వచ్చాం. ఆ గేట్ ఇది. ఇటు నుంచే మనం ఇందాక లోపలికి వచ్చాం. అటు నుంచే మనం మళ్ళీ బయటికి వెళ్ళి మీకు నేను చూపిస్తున్నాను. పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే ఎవరైతే మనం అందరం వచ్చామో, దర్శనం చేసుకున్నామో, మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కోరికలన్నీ కూడా చక్కగా సక్రమంగా మనకన్నీ కోరికలన్నీ నెరవేరితే మళ్ళీ వస్తాం.
అమ్మవారు, అయ్యవారు మనల్ని ఎంతో చల్లగా దీవించడం ముఖ్యమండి మనకి. ఎదురుగుండా మనం ఇందాక ముందుగా చూసినటువంటి నంది విగ్రహం ఇది. మనం లోపలికి వెళ్ళే ముందు మీకు నేను చూపించాను కదా! ఇదే విగ్రహం. ఎంతో ప్రశాంతతతో చాలా నియమ నిబంధనలతో అందరూ కూడా రండి మహానంది క్షేత్రానికి. శివపార్వతులు ఇద్దరిని కూడా మహానందీశ్వర స్వామి అలాగే కామేశ్వరి అమ్మవారిగా దర్శించుకోండి. ఇక్కడ స్వయంభూ అండి విగ్రహాలు ఇక్కడ శివపార్వతులు ఇద్దరు కూడా స్వయంగా వెలిసారండి. నంది యొక్క ఏదైతే ఇక్కడ నంది ఎంతో ఘోర తపస్సు చేయడం వలన ఇక్కడికొచ్చి వెలిసారు. అలాగే ఆయన చెప్పినటువంటి ప్రార్థన అనుసరించి ఇక్కడుండి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తానని చెప్పడం వలన ఈ మహానంది క్షేత్రం ఎంతో అద్భుతంగా ప్రాచుర్యం పొందింది. ఎవరైతే శ్రీశైలం, అహోబిలం, మహానంది అలాగే ఇక్కడ యాగంటి కూడా ఉందండి. అవన్నీ కూడా ఇక్కడ రావచ్చు. ఇక్కడ మనకు వచ్చినట్లయితే ఈ గుడి దగ్గర నుంచి బయటికొస్తే మనకి కొంచెం కూతవేటు దూరంలోనే మహానంది పార్క్ అని ఉంటుందండి. చాలా పెద్ద మహానంది. నంది యొక్క విగ్రహం చాలా పెద్దదైతే ఇక్కడ కట్టడం జరిగింది. చాలా పెద్దదండి. మనం ఇది చాలా వాటిల్లో మనం చూసాం. సినిమాల్లో కూడా ఈ యొక్క నంది విగ్రహాన్ని మనం చూసి ఉంటాం. ఈ క్షేత్రమే మహానంది కాబట్టి ఈ పార్క్ ఒకటి ఏర్పాటు చేసి మహానంది అని చెప్పి చాలా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. చూడ్డానికి చాలా ఎంతో కనులు పండుగగా ఉందండి. చుట్టూతో కూడా మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఈ క్షేత్రానికి వస్తారో ఈ నంది పార్క్ ఖచ్చితంగా దర్శించుకోండి. రండి పిల్లలు అందరూ కూడా